హాయ్ ఎవన్, నా పేరు కైలాష్. ఆమె వెల్నెస్ కోచ్ అండ్ ఫిట్నెస్ ట్రైనర్. మనకి షుగర్ అంటే చాలామందికి తెలిసిన విషయమే. అది మనం తీపి పదార్థం అనుకుంటూ ఉంటాం. అసలు విషయం ఏంటి అంటే షుగర్ అనేది మనం తీసుకునే రైస్ నుండి, అలాగే మనం ఏదైతే వైట్ కలర్ ఫుడ్ తింటున్నామో వీటన్నిటి నుండి మనకి షుగర్ వస్తుంది. మన బాడీలో ఏ ఏ ప్లేసుల్లో ఉంటే ఎలాంటి ఇబ్బంది వస్తుంది అనేది ఒక చిన్న పాయింట్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇదే షుగర్ బ్లడ్లో ఉంటే మనకి డయాబెటిక్, మధుమేహం వచ్చిందని చెప్తూ ఉంటారు. అదే స్కిన్లో ఉంటే యాంటీ ఏజింగ్ అయిపోతూ ఉంటుంది. అలాగే మన బ్రెయిన్లో ఉంటే డిమెన్షియా అంటారు. అంటే డిమెన్షియా అంటే మతిమరుపు అనేది చాలామందికి వస్తూ ఉంటుంది, జ్ఞాపక శక్తి అనేది ఉండదన్నమాట. లివర్లో ఉంటే ఫ్యాటీ లివర్ కింద. అదే పళ్ళల్లో ఈ షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతున్నాయి అంటే క్యావిటీస్, అంటే పళ్ళు పుచ్చిపోవడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇది షుగర్కి సంబంధించింది. ఈ ప్లేసెస్లో ఎప్పుడైతే షుగర్ అనేది ఎక్కువగా చేరుతూ ఉంటుందో ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి మీరు తీసుకునే డైట్లో ఎప్పుడు కూడా షుగర్ కంటెంట్ అనేది ఎప్పుడు లిమిట్లో ఉండేలా చూసుకోండి. షుగర్ అనేది మనకి ఎనర్జీ లాంటిది, అంటే పెట్రోల్ లాంటిది. సో దాన్ని మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి మన బాడీలో స్టోరేజ్ అనేది ఉండాలా లేదా అనేది క్లారిఫికేషన్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు డైట్లో ఎప్పుడు కార్బోహైడ్రేట్స్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయంటే మీ బాడీ బ్లడ్ అనేది ఎప్పుడు కూడా షుగర్ లెవెల్స్తో పెరుగుతూ ఉంటుంది. ఈ వీడియో మీకు సపోర్ట్ అయిందని నేను అనుకుంటున్నాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు రిలేటివ్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.